ఇప్పుడు మనం సి ప్రీ ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ప్రీ ప్రాసెసర్ అంటే దాని పేరులోనే ఉంది, ప్రీ ప్రాసెసర్. ప్రాసెసర్ జరగడానికి ముందుగానే జరిగేది, అంటే సోర్స్ కోడ్ కంపైలర్లో కంపైల్ కావడానికి ముందుగా జరిగేది. ప్రీ ప్రాసెసర్ కోసం హ్యాష్ సింబల్ను యూజ్ చేస్తాం. ప్రీ ప్రాసెసర్ అనేక రకాల ఫీచర్స్ను సపోర్ట్ చేస్తుంది. వాటిని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటారు. ఉదాహరణకు మనం రాసే ప్రతి ప్రోగ్రాంలో హ్యాష్ ఇంక్లూడ్ అని యూజ్ చేస్తున్నాం కదా, దీన్ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అనేది ఒక డైరెక్టివ్. హ్యాష్ ఇంక్లూడ్ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ ఫైల్ కంపైల్ కావడానికి ముందు హెడర్ ఫైల్ను ప్రోగ్రామ్కు ఇంక్లూడ్ చేస్తుంది. హ్యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్ ఫీచర్లో ఫైల్ ఇంక్లూషన్ ఫీచర్. అలాగే మ్యాక్రో ఎక్స్పాన్షన్ ఫీచర్ హ్యాష్ డిఫైన్. దీన్ని ఎలా రాస్తారు? హ్యాష్ డిఫైన్ స్పేస్ మ్యాక్రో టెంప్లెట్ స్పేస్ మ్యాక్రో ఎక్స్పాన్షన్. ఈ మ్యాక్రో టెంప్లెట్ను మ్యాక్రో నేమ్ అని కూడా అనుకోవచ్చు. ఇందులో ఏం జరుగుతుంది? ఈ మ్యాక్రో నేమ్ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ యూజ్ చేశారో అక్కడ కంపైల్ కావడానికి ముందు మ్యాక్రో ఎక్స్పాన్షన్తో రీప్లేస్ అవుతుంది. వీటిని ఎలా యూజ్ చేయాలో ఈ ప్రోగ్రాంలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 నంబర్స్ను ప్రింట్ చేసే ప్రోగ్రాం రాద్దాం. 10 లాస్ట్ నంబర్ కాబట్టి దీన్ని మ్యాక్రో ఎక్స్పాన్షన్లో ముందుగానే డిఫైన్ చేద్దాం. హ్యాష్ డిఫైన్ స్పేస్ మ్యాక్రో నేమ్ను లాస్ట్ నమ్ అని క్యాపిటల్ లెటర్లో ఇస్తున్నాను. మ్యాక్రో నేమ్ను లోయర్ కేస్లో కూడా ఇవ్వవచ్చు, కానీ మనం ఈజీగా గుర్తించడానికి క్యాపిటల్ లెటర్లో ఇస్తున్నాను. ఎక్కడి వరకు ప్రింట్ కావాలి? 10 అని ఇస్తున్నాను. 10ను మ్యాక్రో ఎక్స్పాన్షన్ అంటారు. నెక్స్ట్ 1 to 10 వరకు ప్రింట్ కావాలి కాబట్టి ఇంక్రిమెంట్ కోసం ఒక ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేయాలి. ఇంట్ I సెమీకోలన్. ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ను యూజ్ చేద్దాం. ఫర్ I ఈక్వల్ టు 1 సెమీకోలన్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? 10 అంటే మనం ఏమని డిఫైన్ చేసాం? లాస్ట్ నమ్. సో లాస్ట్ నమ్ సెమీకోలన్ I++. printf \n %d, I. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కంపైల్ కావడానికి ముందు ఈ మ్యాక్రో నేమ్ ఎక్కడెక్కడ యూజ్ చేశారో అక్కడ ఆ మ్యాక్రో ఎక్స్పాన్షన్తో రీప్లేస్ అయ్యి సోర్స్ కోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన సోర్స్ కోడ్ ఫైల్ కంపైలర్కు వెళ్ళి కంపైల్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే 10 నంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇలా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ద్వారానే కాకుండా వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి అలా అనిపించవచ్చు, కానీ ప్రోగ్రామ్ వందల కొద్దీ వేల కొద్దీ లైన్స్ ఉన్నప్పుడు రిపీటెడ్గా కాన్స్టాంట్ వాల్యూస్ను యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు వేరియబుల్స్కు బదులుగా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ను యూజ్ చేయడం మంచిది. వేరియబుల్స్ కంటే త్వరగా మరియు ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్, ఈ మ్యాక్రోస్ను ఇంకా ఎలా రాస్తారో చూద్దాం. లాస్ట్ నమ్ కంటే ఒక 5 ఎక్కువ ప్రింట్ కావాలనుకుందాం. దాన్ని బోనస్ అనుకుందాం. హ్యాష్ డిఫైన్ స్పేస్ బోనస్ స్పేస్ లాస్ట్ నమ్ ప్లస్ 5. సో ఇలా బ్రాకెట్స్లో ఇస్తే మంచిది. లాస్ట్ నమ్ ముందుగానే డిఫైన్ అయ్యింది కాబట్టి దాన్ని ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. ఫర్ లూప్లో లాస్ట్ నమ్కు బదులుగా బోనస్ను ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేస్తే 15 వరకు ప్రింట్ అయ్యాయి. వీటిలో నంబర్స్నే కాకుండా టెక్స్ట్ను కూడా డిఫైన్ చేసుకోవచ్చు. హ్యాష్ డిఫైన్ టూట్స్, టెక్స్ట్ను డబుల్ కోట్స్లో ఇవ్వాలి. డబుల్ కోట్స్ SNM ట్యుటోరియల్స్. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. printf బ్రాకెట్స్ టూట్స్ సెమీకోలన్. ఇలా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు రన్ చేస్తే టెక్స్ట్ కూడా డిస్ప్లే అయ్యింది. టెక్స్ట్లో ఎస్కేప్ సీక్వెన్సెస్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. \n ఈ మ్యాక్రోలో మీరు దేన్నైనా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. లాజికల్ ఆపరేటర్ను ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. హ్యాష్ డిఫైన్ అండ్ లాజికల్ ఆపరేటర్ $. సో $. దీంతో ఏజ్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకోవాలి. ఇంటీజర్
ఆ వేరియబుల్ ఏజ్ అనుకుందాం. టీనేజ్ కండిషన్ ఏంటి? ఏజ్ 13 లేదా 13 కంటే ఎక్కువ, 18 లేదా 18 కంటే తక్కువ ఉంటే టీనేజ్ అంటారు. సో కండిషన్ ఎలా రాయాలి? ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 అండ్ డబుల్ ను మనం ఆల్రెడీ అండ్ అని డిఫైన్ చేసాం కాబట్టి క్యాపిటల్ లెటర్లో అండ్ అని రాయవచ్చు. అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ప్రింట్ఎఫ్ \n టీనేజ్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ఎఫ్ నాట్ టీనేజ్. ఇప్పుడు రన్ చేస్తే నాట్ టీనేజ్ వచ్చింది. యాక్చువల్గా మనం ఏజ్ ఏమీ అసైన్ చేయలేదు, ఏజ్ అసైన్ చేయాలి. ఏజ్ 16 అని ఇస్తే టీనేజ్ అని వస్తుంది, 26 అని ఇస్తే నాట్ టీనేజ్ అని వచ్చింది. అలాగే ఆర్ ఆపరేటర్ని కూడా డిఫైన్ చేద్దాం. #define ఆర్ డబల్ పైప్ సింబల్. ఇప్పుడు కండిషన్ మారుస్తాం. ఏజ్ 13 కంటే తక్కువ లేదంటే 18 కంటే ఎక్కువ ఉంటే నాట్ టీనేజ్ అవుతుంది. సో ఆ కండిషన్ ఎలా రాయాలి? ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 13 ఆర్ పైప్ సింబల్ను ఆర్ అనే నేమ్తో డిఫైన్ చేశాం కాబట్టి ఆర్ ఏజ్ గ్రేటర్ దాన్ 18. ఇక్కడ కండిషన్ మారింది కాబట్టి స్టేట్మెంట్స్ కూడా మార్చాలి. కండిషన్ ట్రూ అయినప్పుడు నాట్ టీనేజ్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే టీనేజ్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే వాటి అవుట్పుట్స్ కరెక్ట్గానే వచ్చాయి. ఇక్కడ ఏం జరిగింది? కంపైల్ కావడానికి ముందుగా ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఎక్స్పాండ్ అయినప్పుడు అండ్ ఉన్న చోట డబుల్ ను, ఆర్ ఉన్న చోట పైప్ సింబల్ను రీప్లేస్ చేసుకుంటుంది. తర్వాత కంపైల్ అవుతుంది. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా వీటిలో రేంజెస్ను కూడా డిఫైన్ చేయవచ్చు. టీనేజ్ కండిషన్ ఏంటి? 13 మరియు 18 మధ్యలో ఉంటే టీనేజ్. సో #define టీనేజ్ బ్రాకెట్స్లో ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 డబుల్ & ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో కండిషన్లో ఎలా రాయాలి? కండిషన్ పూర్తిగా మనం అక్కడే ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్ దీన్ని ఇఫ్ కండిషన్లో టీనేజ్ అని రాస్తే సరిపోతుంది. కండిషన్ కనుక ట్రూ అయితే టీనేజ్ అని, కండిషన్ ఫాల్స్ అయితే నాట్ టీనేజ్ అని డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా దీంట్లో వాల్యూస్ కూడా పాస్ చేసుకోవచ్చు. సో అది ఎలా రాస్తాం? టీనేజ్ బ్రాకెట్స్ ఏజ్. మ్యాక్రో నేమ్లో ఏజ్ ఇచ్చాం కనుక ఎక్స్పాన్షన్లో కూడా ఏజ్ అనే వేరియబుల్ను యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు కండిషన్లో ఎలా రాయాలి? టీనేజ్ బ్రాకెట్స్ ఏజ్. కండిషన్ ట్రూ అయితే టీనేజ్ అని డిస్ప్లే అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే నాట్ టీనేజ్ అని డిస్ప్లే అవుతుంది. అలాగే వేరియబుల్తో కూడా వాల్యూను పాస్ చేయవచ్చు. ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుందాం. ఇంటీజర్ a ఈక్వల్ టు 50. కండిషన్లో నంబర్ తీసేసి వేరియబుల్ a ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేస్తే అక్కడ ఇచ్చిన ఏజ్ ప్రకారం టీనేజ్ అయితే టీనేజ్ అని, కాకపోతే నాట్ టీనేజ్ అని డిస్ప్లే అవుతుంది. ఇలా #define ప్రీప్రాసెసర్ డైరెక్టివ్ని యూజ్ చేస్తారు. #define ప్రీప్రాసెసర్ డైరెక్టివ్ను యూజ్ చేసి నంబర్స్, టెక్స్ట్, సింబల్స్, స్టేట్మెంట్స్, కండిషన్స్నే కాకుండా ఫంక్షన్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. #defineను యూజ్ చేసి ఇచ్చిన నంబర్ ఆడ్ నంబరా లేక ఈవెన్ నంబరా అని ప్రింట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. ముందుగా #define మ్యాక్రో నేమ్ ఆడ్ ఈవెన్. మ్యాక్రో ఎక్స్పాన్షన్లో ఫంక్షన్లో రాసే స్టేట్మెంట్స్నే రాయాలి. ఆడ్ నంబరా లేక ఈవెన్ నంబరా అని ఎలా చెక్ చేస్తాం? 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఈవెన్ నంబర్ అని, 1 వస్తే ఆడ్ నంబర్ అని అంటాము.
రిమైండర్ను రిటర్న్ చేసే ఆపరేటర్ పర్సంటేజ్. సో కండిషన్ ఎలా రాయాలి? ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ నమ్, ఈ వేరియబుల్ను మ్యాక్రో నేమ్ నుండి పాస్ చేయాలి, బ్రాకెట్స్ నమ్, అప్పుడు కండిషన్ నమ్ పర్సంటేజ్ 2 =0, దెన్ ఓపెన్ కర్లీ బ్రేస్. దీనిలో డైరెక్ట్గా మల్టిపుల్ లైన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఇవ్వాలనుకుంటే ప్రతి లైన్ చివరిలో బ్యాక్ స్లాష్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ printf \n given number is even number, comma num క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇక్కడ %d కూడా ఇవ్వాలి. లైన్ చివరిలో బ్యాక్ స్లాష్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్యాక్ స్లాష్, ఇక్కడ క్లోజింగ్ బ్రేస్ ఇవ్వాలి. ఎల్స్ తర్వాత ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ printf given number %d is odd number, comma num క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. లాస్ట్ లైన్లో బ్యాక్ స్లాష్ ఇవ్వకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ మ్యాక్రోను ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఆడ్ ఈవెన్ బ్రాకెట్లో చెకింగ్ చేయాల్సిన నంబర్ను ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ను కంపైల్ చేస్తే 2 వార్నింగ్స్ వచ్చాయి. ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఈ వార్నింగ్స్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే 3 ఆడ్ నెంబర్ అని డిస్ప్లే అయింది. అలాగే ఈవెన్ నెంబర్ ఇస్తే ఈవెన్ నెంబర్ అని డిస్ప్లే అయ్యింది. ఈ మ్యాక్రోను నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేస్తే మ్యాక్రో యూజ్ చేసినన్నిసార్లు డిస్ప్లే అయ్యింది. నిజానికి ఫంక్షన్స్కు బదులుగా ఇలా మ్యాక్రోను ఫంక్షన్గా యూజ్ చేయడం అనేది బ్యాడ్ ఐడియా. ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది? ప్రాసెస్ జరగడానికి ముందు మ్యాక్రో నేమ్ ఎక్కడ ఉంటే అక్కడ మ్యాక్రో ఎక్స్పాన్షన్ను రీప్లేస్ చేస్తుంది. ఒకవేళ 10 టైమ్స్ మ్యాక్రోను యూజ్ చేస్తే ప్రోగ్రాంలో అన్ని ప్లేసెస్లో 10 టైమ్స్ మ్యాక్రో ఎక్స్పాన్షన్ స్టేట్మెంట్స్ను ఇంక్లూడ్ చేస్తుంది. అంటే కోడింగ్ లైన్స్ పెరుగుతాయి, ఎగ్జిక్యూషన్ టైం కూడా పెరుగుతుంది. అదే ఫంక్షన్ను యూజ్ చేస్తే ఎంత కోడింగ్ ఉంటుందో అంతే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ కూడా త్వరగా అవుతుంది. ప్రతిదానికి ఇలా మ్యాక్రో ఫంక్షన్ను యూజ్ చేయడానికి బదులుగా అవసరమైన సందర్భాల్లో రాసుకుంటే మంచిది. ఇలా హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ను యూజ్ చేసి ఫంక్షన్స్ను రాస్తారు. ఇప్పుడు ప్రీ ప్రాసెసర్ ఫైల్ ఇంక్లూషన్ డైరెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. మనం మొదటి నుండి ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ అని యూజ్ చేస్తున్నాం కదా. ఈ హ్యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు. హ్యాష్ డిఫైన్తో మ్యాక్రోను డిఫైన్ చేస్తే హ్యాష్ ఇంక్లూడ్తో ఫైల్ను ఇంక్లూడ్ చేయవచ్చు. అందుకే మనం హ్యాష్ ఇంక్లూడ్ యాంగిల్ బ్రాకెట్స్లో stdio.h conio.h అని ఇస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ కంపైల్ కావడానికి ముందు ఈ ఫైల్స్ను ప్రోగ్రామ్స్కు ఇంక్లూడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసే ఫైల్ను యాంగిల్ బ్రాకెట్స్లో కానీ లేదా డబుల్ కోట్స్లో కానీ ఇవ్వవచ్చు. యాంగిల్ బ్రాకెట్స్లో ఇంక్లూడ్ చేసిన దానికి డబుల్ కోట్స్లో ఇంక్లూడ్ చేసిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది. యాంగిల్ బ్రాకెట్స్లో ఫైల్ను ఇంక్లూడ్ చేస్తే ఆ ఫైల్ను ఇంక్లూడ్ డైరెక్టివ్స్ ఫోల్డర్లో డైరెక్ట్గా వెతుకుతుంది. డబుల్ కోట్స్లో ఫైల్ను ఇంక్లూడ్ చేస్తే ముందుగా ఆ ఫైల్ను ప్రోగ్రామ్ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో అక్కడ వెతుకుతుంది. అక్కడ లేకపోతే ఇంక్లూడ్ డైరెక్టరీస్లో వెతుకుతుంది. ఇక్కడ include.c అనే ప్రోగ్రామ్ ఫైల్ ఉంది. దీన్ని ఎక్కడ సేవ్ చేసి ఉంచాను? C డ్రైవ్లో. యాంగిల్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు అది ఎక్కడ వెతుకుతుందో తెలుసుకోవాలంటే ఆప్షన్స్ మెనూలో డైరెక్టరీస్ను క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
ఏ డైరెక్టరీస్ను ఎక్కడి నుండి తీసుకోవాలో ఆ డైలాగ్ బాక్స్లో చూపిస్తుంది. ఇంక్లూడ్ డైరెక్టరీస్ ఎక్కడున్నాయి? సిలో టీసీ ఫోల్డర్లో ఇంక్లూడ్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఇక్కడ మనం stdio.h conio.h అని ఇచ్చాం కదా. ఇంతకు ఈ ఫైల్స్ ఎక్కడున్నాయి? ఈ ఫైల్స్ టీసీలో ఇంక్లూడ్ ఫోల్డర్లో ఉన్నాయి. వాటి లొకేషన్ను చూద్దాం. ఫైల్ మెను, ఓపెన్. ఆ ఫోల్డర్ ఎక్కడుంది? టీసీలో. సో టీసీలో ఎక్కడుంది? ఇంక్లూడ్లో. ఇప్పుడు మనం ఇంక్లూడ్ ఫోల్డర్లో ఉన్నాం. హెడర్ ఫైల్స్ను .hతో ఉంటాయి కాబట్టి ఇక్కడ cppని తీసేసి .hను ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే హెడర్ ఫైల్స్ లిస్టును చూపిస్తుంది. conio.h ఇక్కడ ఉంది. stdio.h ఇక్కడ ఉంది. ఈ లొకేషన్ను ఇంక్లూడ్ డైరెక్టరీస్లో ఇచ్చాం కనుక యాంగిల్ బ్రాకెట్స్లో ఫైల్ నేమ్ ఇస్తే డైరెక్ట్గా ఈ లొకేషన్కే వచ్చి సెర్చ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సి డ్రైవ్లో ఆల్రెడీ నేను ఒక ఫైల్ను toots.c అనే పేరుతో సేవ్ చేసి ఉంచాను. దీనిలో 2 ఫంక్షన్స్ రాశాను. ఒకటి ఇచ్చిన నంబరు ఆడ్ నంబరా లేదా ఈవెన్ నంబరా అని డిస్ప్లే చేసేది. రెండవది నంబర్ ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ను ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ చేసే ఫంక్షన్. ఇలా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఆడ్ ఈవెన్ ఫంక్షన్లో ఇచ్చిన నంబరు ఇంటీజర్ x అనుకుందాం. కండిషన్లో x%2 అంటే రిమైండర్ 0 అయితే కనుక ఈవెన్ నంబర్, కండిషన్స్ ఫాల్స్ అయితే కనుక ఆడ్ నంబర్ అని డిస్ప్లే చేస్తుంది. రిటర్న్ టైప్ వాయిడ్ కాబట్టి ఏమీ రిటర్న్ ఉండదు. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లో ఇచ్చిన నంబరు ఇంటీజర్ x అనుకుందాం. ఫ్యాక్టోరియల్ ప్రోడక్ట్ను స్టోర్ చేయడానికి ఫ్యాక్ట్ అనే ఇంటీజర్ను తీసుకొని దానికి 1ను అసైన్ చేశాను. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి x నంబర్ రీచ్ అయ్యే వరకు మల్టిప్లై అవుతూ ప్రోడక్ట్ను ఫ్యాక్ట్లో స్టోర్ చేస్తుంది. తర్వాత రిటర్న్ టైప్ ఇంటీజర్ ఉంది కాబట్టి రిటర్న్ ఫ్యాక్ట్ అని ఇచ్చాను. ఈ ఫైల్ ఎక్కడుంది? సి డ్రైవ్లో ఉంది. నెక్స్ట్ ఈ ఫైల్ను క్లోజ్ చేస్తున్నాను. నేను రాసిన ఫైల్ను ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. #include toots.c. ఆ ఫైల్ ఏ ఎక్స్టెన్షన్తో ఉంటే అదే ఎక్స్టెన్షన్తో ఇవ్వాలి. టూట్స్లో ఏ ఫంక్షన్ ఉంది? ఆడ్ ఈవెన్. సో మెయిన్లో ఆడ్ ఈవెన్ బ్రాకెట్స్ 13 సెమీకోలన్. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది. అనేబుల్ టు ఓపెన్ ఇంక్లూడ్ ఫైల్. అంటే ఈ ఫైల్ దాని స్పెసిఫైడ్ లొకేషన్లో లేదని లేదా ఆ పేరుతో ఫైల్ లేదని అర్థం. డబల్ కోట్స్లో ఇస్తే ఏమని చెప్పుకున్నాం? ప్రోగ్రామ్ ఫైల్ ఎక్కడ ఉంటే అక్కడ వెతుకుతుందని. include.c మరియు toots.c రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి. మరి ఎందుకు ఎర్రర్ వచ్చింది? కంపైలర్ టు కంపైలర్ డైరెక్టరీ స్పెసిఫికేషన్స్ మారుతూ ఉంటాయి కనుక మనం ప్రాపర్ పాత్ని సెట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఏం చేయాలి? ఆప్షన్ మెనూలో డైరెక్టరీస్ను క్లిక్ చేయాలి. దీంట్లో ఇంక్లూడ్ డైరెక్టరీస్లో పాత్ను యాడ్ చేయాలి. ఆల్రెడీ దీంట్లో ctc ఇంక్లూడ్ అనే పాత్ ఉంది. మరో పాత్ను యాడ్ చేయడానికి సెమీకోలన్ను ఇచ్చి మరో పాత్ను యాడ్ చేయవచ్చు. సెమీకోలన్ c:\\, తర్వాత ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు పాత్ను ఇంక్లూడ్ డైరెక్టరీస్లో సెట్ చేసాం కాబట్టి ఆ లొకేషన్లో వెతుకుతుంది. సో సి డ్రైవ్లో ఈ ఫైల్ ఉంది కనుక ఆ ఫైల్ను ఇంక్లూడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తే 13 ఈజ్ ఆడ్ నంబర్ అని డిస్ప్లే అవుతుంది.
అలాగే ఫ్యాక్టోరియల్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఇంటీజర్ను డిక్లేర్ చేయాలి. ఇంటీజర్ f ఈక్వల్ టు 4 సెమీకోలన్. నెక్స్ట్ printf \n ఫ్యాక్టోరియల్ %d ఈజ్ %d f ఫ్యాక్టోరియల్ ఆఫ్ f క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే వాటి ఫ్యాక్టోరియల్ డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఇప్పుడు toots.c ఫైల్ను మరో లొకేషన్లో సేవ్ చేసి ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. ముందుగా toots.cని ఓపెన్ చేసి ఫైల్ మెనూలో సేవ్ యాజ్ను క్లిక్ చేసి టీసీలో డాక్ ఫోల్డర్లో toots2.c అని సేవ్ చేస్తున్నాను. ఇంక్లూడ్లో ఫైల్ నేమ్ను మార్చాలి toots2.c. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ ఫైల్ C డ్రైవ్లో కానీ లేదా టీసీలో ఇంక్లూడ్లో కానీ లేదు. అలాంటప్పుడు వాటి పాత్ను ఫైల్ నేమ్కు ముందు ఇవ్వాలి. tc/doc/ను యాడ్ చేయాలి. C డ్రైవ్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఇలా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. ఫైల్ ఇంక్లూడ్ అయ్యింది. ప్రోగ్రామ్ను రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రాంలో చేంజెస్ చేస్తూ రన్ చేసి చూడండి. హ్యాష్ ఇంక్లూడ్లో ఇలా డబల్ కోట్స్ కూడా ఇవ్వవచ్చు. అయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇలా రాస్తే ఏం జరుగుతుంది? ముందు ఈ ఫైల్ను ప్రోగ్రామ్ ఉన్న లొకేషన్స్లో వెతికి తర్వాత ఇంక్లూడ్ ఫోల్డర్లో వెతుకుతుంది. అదే యాంగిల్ బ్రాకెట్స్ ఇస్తే డైరెక్ట్గా ఇంక్లూడ్ ఫోల్డర్స్లోనే వెతుకుతుంది. హెడర్ ఫైల్స్ను యాంగిల్ బ్రాకెట్స్లో యూజ్ చేస్తే మంచిది. ఇలా హ్యాష్ ఇంక్లూడ్ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం కండిషనల్ కంపైలేషన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. కండిషన్స్ చెక్ చేయడానికి జనరల్గా మనం ఏం యూజ్ చేస్తాం? ఇఫ్ ఎల్స్ కండిషన్ని యూజ్ చేస్తాం. వీటిని మనం ఫంక్షన్లోనే యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రాసెసింగ్ జరగడానికి ముందు మ్యాక్రో కాన్స్టాంట్ను చెక్ చేయడానికి హ్యాషిఫ్ కండిషన్ కంపైలేషన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ను యూజ్ చేయాలి. హ్యాషిఫ్ను యూజ్ చేసినప్పుడు కండిషన్ స్టేట్మెంట్స్ పూర్తయిన తర్వాత తప్పకుండా హ్యాష్ అండ్ ఇఫ్ను యూజ్ చేయాలి. హ్యాష్ ఇఫ్లో మళ్ళీ కండిషన్ చెక్ చేయాలంటే హ్యాష్ ఎల్ఇఫ్ను యూజ్ చేయాలి. వీటిని ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ డివిజన్ను డిస్ప్లే చేసే ప్రోగ్రాం రాద్దాం. ముందుగా ఒక మ్యాక్రోను డిఫైన్ చేయాలి. హ్యాష్ డిఫైన్ మార్క్స్ 80. నెక్స్ట్ మెయిన్లో హ్యాష్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75. వీటి కండిషన్లో కాన్స్టాంట్స్ మాత్రమే యూజ్ చేయాలి. వేరియబుల్స్ యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మార్క్స్ అనేది ఒక కాన్స్టాంట్ అవుతుంది. ఎందుకంటే కంపైల్ కావడానికి ముందు మార్క్స్ మ్యాక్రో ఎక్కడుంటే అక్కడ 80ని రీప్లేస్ చేస్తుంది. 80 అనేది కాన్స్టాంట్ అవుతుంది కాబట్టి ఎర్రర్ రాదు. నెక్స్ట్ printf \n ఫస్ట్ డివిజన్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. కండిషన్ ఫాల్స్ అయితే కనుక హ్యాష్ ఎల్స్ మళ్ళీ కండిషన్ హ్యాష్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 దెన్ కండిషన్ ట్రూ అయితే printf \n సెకండ్ డివిజన్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్.
ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే #else printf \n థర్డ్ డివిజన్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ప్రతి if కండిషన్ను #endif తో క్లోజ్ చేయాలి. #endif మొదటి కండిషన్ కోసం మరో #endif ను ఇవ్వాలి. ఈ డైరెక్టరీస్లో ఎక్కడా కూడా సెమీకోలన్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. రన్ చేస్తే సెకండ్ డివిజన్ డిస్ప్లే అయ్యింది. కండిషన్లో ఏదో పొరపాటు జరిగింది. ఇక్కడ గ్రేటర్ దాన్కి బదులుగా లెస్ దాన్ టైప్ అయింది. ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ డివిజన్ అని డిస్ప్లే అయింది. మార్క్స్ మారుస్తూ ప్రోగ్రామ్ను రన్ చేసి చూడండి. ఇక్కడ మనం రెండు ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో #elif ను యూజ్ చేస్తే ఒకే ఇఫ్ కండిషన్ కింద ఎన్ని కండిషన్స్ నైనా రాసుకోవచ్చు. ఇక్కడ #else ను #elif గా మార్చాలి. ఇప్పుడు ఇదంతా ఒకే కండిషన్ కింద వస్తుంది కాబట్టి ఒకే #endif ను ఉంచాలి. ఇంకో దాన్ని తీసేయాలి. ఇప్పుడు రన్ చేస్తే ఇంతకుముందు ఎలా రన్ అయిందో అలానే రన్ అవుతుంది. ఈ #if ను ఎలా యూజ్ చేస్తారో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మనం హెడర్ ఫైల్స్ను ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, ఇంతకు వాటిలో ఏ కోడింగ్ ఉందో చూద్దాం. హెడర్ ఫైల్స్ ఎక్కడున్నాయి? టీసీలో ఇంక్లూడ్లో ఉన్నాయి. హెడర్ ఫైల్స్ ఎక్స్టెన్షన్ .h కాబట్టి .c తీసేసి .h ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే హెడర్ ఫైల్స్ లిస్ట్ చూపిస్తుంది. stdio.h ను ఓపెన్ చేద్దాం. ఈ #if ను ఇలా యూజ్ చేస్తారు. ఇందులో ఎక్కువగా ప్రీప్రాసెసర్ డైరెక్టరీతోనే డిఫైన్ చేసి ఉంచారు. ఈ స్టేట్మెంట్స్ ను అబ్జర్వ్ చేయండి. ఈ ఫైల్ను క్లోజ్ చేస్తున్నాను. ఇలా #if కండిషన్ కంపైలర్ ప్రీప్రాసెసర్ డైరెక్టివ్ను యూజ్ చేస్తారు. #define తో మ్యాక్రోను డిఫైన్ చేసినప్పుడు అవి డిఫైన్ అయినది లేనిది చెక్ చేసుకొని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావడానికి #ifdef ను యూజ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేస్తారు? #ifdef macroname స్టేట్మెంట్స్ తర్వాత #endif. #if లాగే దీనికి కూడా #endif ను యూజ్ చేయాలి. వీటిని ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా #define తో ఒక మ్యాక్రోను డిఫైన్ చేయాలి. #define macroname test. ఇప్పుడు మెయిన్లో #ifdef టెస్ట్ మ్యాక్రో డిఫైన్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి printf \n test is defined క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఒకవేళ డిఫైన్ కాకపోతే #else printf \n test is not defined క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. తర్వాత #endif. ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. రన్ చేస్తే టెస్ట్ ఈజ్ డిఫైన్డ్ అని డిస్ప్లే అయింది. ఇప్పుడు మ్యాక్రోనేమ్ను మారుస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే టెస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని డిస్ప్లే అయింది. ఎందుకంటే టెస్ట్ వేరు test1 వేరు కాబట్టి. #ifdefకు అపోజిట్ ఫంక్షనింగ్ కండిషన్ #ifendef అంటే మ్యాక్రో డిఫైన్ కాకపోతే. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. #ifendef #ifendef అంటే if not defined అని అర్థం. #ifendef test అంటే టెస్ట్ అనే మ్యాక్రో డిఫైన్ కాకపోతే కండిషన్ ట్రూ అవుతుంది. సో స్టేట్మెంట్స్ కూడా మార్చాలి. నాట్ డిఫైన్డ్, ఎల్స్లో డిఫైన్డ్. ఇప్పుడు రన్ చేసి చూడండి. అలాగే మ్యాక్రోనేమ్ను మార్చి రన్ చేయండి.
స్టేట్మెంట్స్ కరెక్ట్గానే డిస్ప్లే అవుతున్నాయి. డిఫైన్ చేసిన మ్యాక్రోను కొన్ని సందర్భాల్లో అన్డిఫైన్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు #undeఫ్ను యూజ్ చేయాలి. #undeftest అంటే టెస్ట్ అనే మ్యాక్రో నేమ్ను అన్డిఫైన్ చేస్తుంది. టెస్ట్ మ్యాక్రో ఫస్ట్ డిఫైన్ అవుతుంది, తర్వాత అన్డిఫైన్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్ మ్యాక్రో అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి టెస్ట్ అనే మ్యాక్రో డిఫైన్ కానట్టే. ఇప్పుడు రన్ చేస్తూ మ్యాక్రో నేమ్ను మార్చండి. ఈ #ifdefను ఎలా యూజ్ చేస్తారో మళ్ళీ stdio.h హెడర్ ఫైల్ను ఓపెన్ చేసి చూడండి. #ifdef, #if, #define, #include ఇలా దీంట్లో ఎక్కువగా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్నే యూజ్ చేశారు. ఈ ఫైల్ను క్లోజ్ చేస్తున్నాను. ఇలా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ను యూజ్ చేస్తారు.